ఆంధ్రుల అభిమాన నాయకుడు, ఆంధ్రుల అభిమాన నటుడు, ఆంధ్రుల ఆత్మవిశ్వాసానికి ప్రతీక, తెలుగువారి తేజం శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకల్ని ఇవాళ తెలుగు వాళ్ళందరూ ఒక పండగలాగా జరుపుకోవడం విశేషం. ఆయన తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా అప్పటికే సినిమా రంగంలో ఒక ధ్రువతారగా వెలుగుతున్న కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లో అడుగడ్డం 9 నెలల వ్యవధిలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టి సంక్షేమానికి ఆద్యుడిగా నిలవడమే కాకుండా ఆనాడు మహిళలకి పెద్దపీట వేయడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, అదేవిధంగా సమానమైన ఆస్తి హక్కు మహిళలకు కల్పించడంలో మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన భారతదేశంలో మొట్టమొదటి నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అటువంటి మహానుభావుడి జయంతి సందర్భంగా వారి మనవడు నారా లోకేష్ గారు కూడా అదే బాటలో ప్రయాణించడం చాలా సంతోషదాయకం. చట్టసభల్లో 33% తెలుగుదేశం పార్టీ తరఫున మహిళలకి సీట్లు కేటాయిస్తామని నిన్న వారు ప్రకటించడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. ముఖ్యంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏదైతే సంకల్పించి మహిళా బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెడితే కాంగ్రెస్ తదితర విపక్షాలు దాన్ని వ్యతిరేకించిన సందర్భం మనం చూసాం. అటువంటి సందర్భంలో ఇవాళ నారా లోకేష్ గారు ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున నరేంద్ర మోడీ గారి ఆశయాన్ని మరి ప్రతిబింబించే విధంగా 33% మహిళలకి రేపు రాబోయే ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, పార్లమెంట్లో కానీ సీట్లు కేటాయిస్తామని చెప్పడం హర్షించదగ్గ పరిణామం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడం కోసం కృషి చేస్తున్న నారా లోకేష్ గారికి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈనాడు అనపర్తి నియోజకవర్గంలో నల్లమిల్లి మూలారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులుగా, నందమూరి తారక రామారావు గారికి సన్నిహితులుగా 1982 నుంచి మా కుటుంబం, నందమూరి తారక రామారావు గారి కుటుంబం, నారా కుటుంబంతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అటువంటి మహనీయునికి వాళ్ళ నందమూరి తారక రామారావు గారికి వారి జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ, వారి స్ఫూర్తితో మరి ఈరోజు ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యంగా సంక్షేమ రాజ్యం, అభివృద్ధి రాజ్యం ముందుకు తీసుకెళ్ళడం ఉంది. ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటూ మరొక మారు కీర్తిశేషులు ఎన్టీఆర్ గారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ సెలవు.